ఈ మధ్య కాలంలో రేబీస్ వ్యాధితో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తూ చనిపోతున్న వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటంతో చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఈ రేబీస్ వ్యాధి అంటే ఏమిటి? అది ఎన్ని రకాల్లో వ్యాపిస్తుంది? ఈ వ్యాధి కుక్కలు కరిచినప్పుడు వస్తుందా, లేదా ఇతర జంతువులతో కూడా ఈ ప్రమాదం ఉంటుందా? ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులతో కూడా ఇలాంటి ప్రమాదం ఉంటుందా అనే ఎన్నో సందేహాలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్తి వివరణ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. రేబీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు రేబీస్ యొక్క వ్యాధి లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రేబీస్ అనేది జూనోటిక్ డిసీజ్, అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా ఈ రేబీస్ అనేది మ్యాడ్ డాగ్స్ కానీ, మ్యాడ్ యానిమల్స్ కానీ, లేదంటే మ్యాడ్ క్యాట్స్ వాళ్ళ యొక్క బైట్స్ వల్ల ఎక్కువగా వస్తుంటుంది. రేబీస్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎన్సెఫలైటిక్ ఫామ్ అని, రెండోది పారాలైటిక్ ఫామ్ అని. ఎన్సెఫలైటిక్ ఫామ్ అనేది 80% ఆఫ్ ద పీపుల్లో ఎన్సెఫలైటిక్ ఫామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పారాలైటిక్ ఫామ్ అనేది ఓన్లీ 20% ఆఫ్ అఫెక్టెడ్ పీపుల్లో ఉంటుంది. ఎన్సెఫలైటిక్ ఫామ్ అనగా రేబీస్ ఏదైతే వైరస్ ఉంటుందో అది కుక్క కరిచినప్పటి నుంచి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ యొక్క కణజాలాన్ని, అంటే బ్రెయిన్ పారెంకైమాని ఇన్ఫెక్షన్ చేయడం వల్ల వచ్చే వ్యాధి. దీన్ని ఎన్సెఫలైటిస్ అంటారు. రేబీస్ ఎన్సెఫలైటిస్ అని, లేదంటే ఎన్సెఫలైటిక్ ఫామ్ అని అంటారు. దీని ద్వారా ఎక్కువగా హైడ్రోఫోబియా కానీ, ఏరోఫోబియా కానీ, లేదంటే సీజర్స్ అంటే మామూలుగా ఫిట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు పేషెంట్స్ ఎక్కువగా అరవడం అంటే హైపర్ ఎక్సైటబిలిటీ కానీ, కొన్నిసార్లు పూర్తిగా డ్రౌజినెస్ అంటే హైపర్ లూసిడిటీ లాంటి స్టేట్లో ఎక్కువగా ఉంటారు. ఇవన్నీ ఎన్సెఫలైటిక్ ఫామ్ యొక్క లక్షణాలు. సెకండ్ టైప్ ఏంటంటే పారాలైటిక్ ఫామ్, అంటే ఓన్లీ 20% ఆఫ్ అఫెక్టెడ్ పీపుల్లో పారాలైటిక్ ఫామ్ ఉంటుంది. పారాలైటిక్ ఫామ్ అంటే ఏంటంటే ఆ యొక్క కరిచిన లింబ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పారాలైసిస్ అయిపోతుంది. కొన్నిసార్లు మోనోపారసిస్ కానీ, కొన్నిసార్లు బైపారసిస్ కానీ, లేదంటే కొన్నిసార్లు క్వాడ్రిపారసిస్ కానీ ఉంటుంది. ఇది పారాలైటిక్ ఫామ్ యొక్క లక్షణాలు. రేబీస్ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం రోడ్లపైన సంచరించేటప్పుడు కొన్ని పిచ్చి కుక్కలు లాంటివి ఉంటాయి. సో వాటి బారిన పడకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మ్యాడ్ డాగ్స్ కానీ, మ్యాడ్ ఎనిమల్స్ కానీ ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పిచ్చి కుక్కలు కరవకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్, ట్రీట్మెంట్ ఏంటంటే లోకల్ వూండ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కుక్క కరిచినప్పటి నుంచి ఆ గాయాన్ని వేడి నీటితో కానీ, లేదంటే సోప్తో కానీ చాలా వరకు క్లీన్ చేసుకోవాలి. దాని ద్వారా రేబీస్ వైరస్ అనేది బ్రెయిన్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే టీటీ ఇంజెక్షన్ను అందరూ కంపల్సరీగా, రేబీస్ కుక్క కరిచిన వ్యక్తి కంపల్సరీగా టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి. థర్డ్ పాయింట్ అనేది యాంటీ రేబీస్ వ్యాక్సిన్. ఇది యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది 0 డోస్, 3rd డోస్, 7th డోస్ అండ్ 14th డే నాడు 1 ml చొప్పున విధిగా వేయించుకోవాలి. ఇది ఓన్లీ చిన్న చిన్న గాయాలకి ఏఆర్వి వ్యాక్సిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్నిసార్లు మల్టిపుల్ బైట్స్ కావడము, కొన్నిసార్లు రేబీస్ కుక్క అనేది కరవడం వల్ల గాయాలు ఎక్కువ కావడం ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఏఆర్వి వ్యాక్సిన్ అనేది కొద్దిగా సరిపోదు. దీనికి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది వ్యాక్సిన్ ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇమ్యునైజేషన్, అంటే రిగ్ వ్యాక్సిన్ ఉంటుంది. అది 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ చొప్పున ఆ గాయం చుట్టూతా ఇన్ఫిల్ట్రేషన్ మాదిరిగా చేసుకోవడం వల్ల రేబీస్ వైరస్ అనేది బ్రెయిన్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో ఇట్లాంటి వ్యాక్సినేషన్, యాక్టివ్ ఇమ్యునేషన్ ఏఆర్వి వ్యాక్సిన్, ప్యాసివ్ ఇమ్యునేషన్ రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ వేసుకున్నట్లయితే రేబీస్ అనే వైరస్ అనేది బ్రెయిన్కి స్ప్రెడ్ కాకుండా, అదేవిధంగా రేబీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి నుంచి మనుషులు అనేవి కాపాడబడతారు.